హాయ్ ఫ్రెండ్స్, విందు భోజనమునకు స్వాగతం. ఉడికించిన శనగల నీళ్లతో రసం. నల్ల శనగలను 4 గంటల ముందు నానబెట్టి కుక్కర్లో నీళ్లు, ఉప్పు వేసి ఉడకబెట్టి ఆ నీళ్లను ఉంచిపెట్టుకొని ఆ నీళ్లలో కొంచెం చింతపండు వేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక టమాటా తీసుకొని ఎండు కొబ్బరి, ఒక 10 మిరియాలు, 5, 6 వెల్లుల్లి రెబ్బలు, వేయించిన ధనియాలు, చెక్క, మొగ్గ, కొంచెం జీలకర్ర, 2 ఎండుమిర్చి ఇవన్నీ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దానిలో నూనె వేసి బాగా వేడైన తరువాత ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, వెల్లుల్లి వేసుకొని దాన్ని బాగా కలిపి చిటపట అన్న తరువాత మిక్సీ జార్లోని ఆ పేస్ట్ మొత్తాన్ని వేసుకొని లో ఫ్లేమ్లోనే దాన్ని బాగా వేయించుకోవాలి. వేయించిన తర్వాత దాంట్లో నూనె సపరేట్ అయిన తరువాత ఆ నీళ్లను, చింతపండు రసాన్ని బాగా కలుపుకొని ఆ నీళ్లను ఈ కడాయిలో ఉన్న పేస్ట్లోకి మొత్తం కలిపిపోయాలి. పోసిన తర్వాత ఇంకా కొంచెం చింతపండు మిగిలి ఉంటుంది. దాంట్లో నీళ్లు పోసుకొని మళ్ళీ కలిపి నీళ్లను ఆ పొడిలోకి వేసి కలిపెట్టాలి. కలిపిన తరువాత రుచి చూసుకొని దానిలోకి కరివేపాకు వేసి ఇప్పుడు మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ ఉప్పుని చూసుకొని తెరలబెట్టాలి. బాగా తెరిలిన తరువాత మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ రసం రెడీ అవుతుంది.